శ్రోతలకి స్వాగతం. చాలామందికి గుడ్డుకు సంబంధించి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. రోజు కోడిగుడ్డు తినొచ్చా అని. దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. రోజువారీగా నిత్యం కోడిగుడ్డు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా, హాని చేస్తుందా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. నిజానికి కోడిగుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి. కోడిగుడ్డు ద్వారా మనకు అందేటటువంటి విటమిన్లు కానీ, మినరల్స్ కానీ, కోకొల్లలు. గుడ్లని ఉడకబెట్టినా లేదా గిలకొట్టినా అవి ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తాయి. అంటే శాటియిటీ. గుడ్లలో మన శరీరానికి కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటి వాటితో పాటుగా పొటాషియం, వైటమిన్ ఏ, టి, B6, B12, కాల్షియం, ఇంకా ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఎన్నో కీలకమైన పోషకాలు అందుతాయి. శరీరానికి శక్తి కావాల్సి వచ్చినప్పుడు కోడిగుడ్డు తింటే మంచిది. గుడ్లని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా. ఈ గుడ్లు తింటూ ఉంటే గుండె నుంచి కళ్ళ వరకు అన్ని అవయవాలని ఇవి కాపాడతాయి. మరి ఒక్క కోడిగుడ్డు కంటే ఎక్కువ తినడం మంచిదేనా? ఇలాగ మరీ ఎక్కువ తింటే ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయా? ఈ సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకటి మంచిదైనప్పుడు దాన్ని ఎక్కువ మొత్తాల్లో తింటే ఇంకా మంచిది కదా అని అనుకుంటూ ఉంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారంగా రోజుకి 2 గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రక్తంలో ఎర్ర రక్త కణాలని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. రోజు గుడ్డు తినడం వల్ల నిజానికి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి మనిషి రోజువారీగా రోజు ఒక 2 గుడ్ల వరకు తినొచ్చు. ఇది పరిశోధనలలో తేలింది. గుడ్డు ప్రోటీన్, అలాగే కొవ్వు, ఈ రెండింటి కలయికతో కూడినటువంటి శక్తివంతమైన ఆహారం. గుడ్లని రోజు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అంటే ఫీలింగ్ ఆఫ్ సాటియిటీ అనేది ఉంటుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకపోవటం వల్ల శరీరం అనేది కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సాటియిటీ ఉంటుంది కాబట్టి. గుడ్డుని అల్పాహారంలో తినడం చాలా మంచిది. ఇది జీవక్రియకి మద్దతుగా నిలుస్తుంది. గుడ్డు ద్వారా మనకు లభించే వైటమిన్ ఏ కంటి దోషాలని నివారిస్తుంది. రోజు గుడ్డు తినే వాళ్ళకి ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని పరిశోధనలో తేలింది. అలాగే గుడ్డులో ఉండేటువంటి వైటమిన్ డి, సల్ఫర్ ఇలాంటివి గోళ్ల ఆరోగ్యానికి సహకరిస్తాయి. గుడ్డు సొనలో 300 మైక్రోగ్రాముల కోలిన్ అనేటువంటి పోషక పదార్థం ఉంటుంది. దీనివల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మెదడులో సమాచారం చేరవేయటానికి కోలిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వైటమిన్ ఏ అలాగే కెరోటిన్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన అంశాలు, ఉదాహరణకు లూమిఫ్లేమిస్, అలాగే లూమిక్రోమిన్ అనేటువంటి యాంటాక్సిడెంట్లు ద్వారా మహిళల రొమ్ము క్యాన్సర్ని నివారించవచ్చు. గుడ్డుని రోజువారీగా తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని తేలింది. రోజును స్టార్ట్ చేయడానికి తగినంత శక్తిని అందించేటువంటి చౌకైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. కాబట్టి ఇంకొక ఉపయోగం ఏంటంటే గుడ్డుని తేలిగ్గా సిద్ధం చేసుకోవచ్చు. గుడ్డు పచ్చసొనలో ఉండేటువంటి వైటమిన్ డి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణంగా వచ్చే జలుబులు, ఫ్లూ లాంటి వాటి నుంచి త్వరగా కోలుకోవటానికి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి శరీరాన్ని ఆరోగ్యం ఉంచడానికి అవసరమైనటువంటి వివిధ ఖనిజాలు, విటమిన్లు ఈ గుడ్డులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి దీన్ని ఇలాగా పరిమితికి లోబడి తినాలి. అయితే పరిమితికి మించి తింటే ఏం జరుగుతుంది? ఇది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. పచ్చసొన ద్వారా ఏర్పడేటువంటి కొలెస్ట్రాల్ గుండెకి ప్రమాదకరం. రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరిగే రిస్క్ ఉంటుంది. ఇన్సులిన్ అస్థిరంగా మారుతుంది. ఆఖరికి ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని మీ డైట్లో గుడ్లను ఖచ్చితంగా తీసుకోండి. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకి 2 గుడ్ల కంటే మించి తీసుకోకండి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.